పన్నీర్ బుర్జీ కర్రీ హోటల్ స్టైల్లో ఎంతో కమ్మగా వచ్చేలాగా ఇంట్లోనే చాలా తేలిగ్గా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ పన్నీర్ బుర్జీ వచ్చేసి చపాతీలో చాలా బాగుంటుంది. ఈసారి పన్నీర్తో ఇలా పన్నీర్ బుర్జీ కర్రీ చేసి చూడండి. ఇంటిల్లపాది ఇష్టంగా తింటారు. ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా ఉండే ఈ పన్నీర్ బుర్జీని ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పన్నీర్ బుర్జీ చేసుకోవటానికి 200 గ్రాముల పన్నీర్ తీసుకుని ఇలా చేత్తో చిదిమేసైనా తీసుకోవచ్చు, లేదంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తురిమైనా తీసుకోవాలి. నేను పన్నీర్ను తురిమి తీసుకుంటున్నాను. పన్నీర్ గట్టిగా ఉంటే మనకు తురుముకోవటానికి తేలిగ్గా ఉంటుంది. ఇలా పన్నీర్ మొత్తం తురుముకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ప్యాన్లో 2 స్పూన్ల నూనె, 2 స్పూన్ల బటర్ వేసుకోవాలి. బటర్ వేయటం వల్ల మనకి పన్నీర్ బుర్జీకి మంచి రుచి వస్తుంది. బటర్ పూర్తిగా కరిగిన తర్వాత దీనిలోకి 2 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయల సన్నటి తరుగును వేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఉల్లిపాయలు వచ్చేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగి రంగు మారాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. రంగు మారాల్సిన అవసరం లేదు. ఎక్కడా మాడిపోకుండా చూసుకోండి. ఇలా వేగిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించేసి దీనిలోకి 1 స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండి వేసుకుని 1/2 నిమిషం పాటు ఇలాగే సన్నని మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు కావాలంటే శనగపిండిని ముందుగానే కొద్దిగా వేయించుకుని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు శనగపిండి వేయించుకుని తీసుకుంటున్నట్లయితే ఇలా నూనెలో 1/2 నిమిషం పాటు వేయించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తంలో వేసుకుని కలిపేసుకోవచ్చు. ఇలా 1/2 నిమిషం పాటు శనగపిండి వేగిన తర్వాత ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. వేసుకున్న శనగపిండి రంగు మారటం కానీ మాడిపోవటం కానీ లేకుండా చూసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 3 టొమాటోల సన్నటి తరుగును వేసుకోవాలి. ఈ టొమాటోలు కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సన్నని మంట మీద టొమాటోలు మగ్గేంత వరకు కూడా అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. దీనిలోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. టొమాటోలు పూర్తిగా మగ్గిన తర్వాత 1 స్పూనున్నర కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వలన మనకు కూరకు మంచి రంగు వస్తుంది. మీకు ఈ కారం అందుబాటులో లేకపోతే మామూలు కారం ఇంకొక 1/2 స్పూన్ పెంచి వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి ఇలాగే సన్నని మంట మీద 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వండి. ఉప్పు కారం వచ్చేసి మీ రుచికి తగినట్లుగా మీరు చూసి వేసుకోండి. ఇలా మూత పెట్టేసి అవసరమైతే మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు కూడా బాగా మగ్గనివ్వాలి. శనగపిండి వేసున్నాం కాబట్టి అడుగు పట్టేస్తూ ఉంటుంది. అలా అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోండి. ఇలా బాగా మగ్గి నూనె పైకి తేలినప్పుడు దీనిలోకి 1 గ్లాస్ నీళ్లను వేసుకోండి. ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకుని మంటను కాస్త పెంచుకుని వేసుకున్న నీళ్లు తెరల కాగేంత వరకు మూత పెట్టేసి ఇలాగే బాగా మరగనివ్వండి. ఇలా మరిగేటప్పుడు దీనిలోకి మనం ముందుగానే తురిమి పెట్టుకున్నాం కదా పన్నీర్, ఈ పన్నీర్ మొత్తాన్ని దీనిలోకి వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత మంటను పూర్తిగా తగ్గించేసుకోండి. వేసుకున్న పన్నీర్ మొత్తం దీనిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వేసుకున్న పన్నీర్ మొత్తానికి ఈ మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. గరం మసాలా వేసుకుని ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకుని ఇలాగే సన్నని మంట పైన మూత పెట్టేసి నిదానంగా బాగా ఉడకనివ్వండి. ఇలా మూత పెట్టుకుని మనకు నూనె పైకి తేలేంత వరకు కూడా అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. వేసుకున్న నూనె ఇలా కూరను వదిలేసి పైకి తేలుతుందంటే మనకు పన్నీర్ కర్రీ తయారైపోయినట్టే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పన్నీర్ బుర్జీ మనకు తయారైపోతుంది. కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువ మసాలాలతో పని లేకుండా ఎంతో కమ్మగా ఉండే పన్నీర్ బుర్జీ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.